హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. జస్ట్ 7 వేకెన్సీస్తో, అది కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. హిందూ రిలీజియన్కి చెందినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో 13th ఆగస్ట్ నుంచి 2nd సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో టోటల్ మనకి 7 వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట. ఇవి అంటే లాస్ట్ గవర్నమెంట్ వారు అప్రూవ్ చేసినటువంటి వేకెన్సీస్ మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కువ వేకెన్సీస్తో రిలీజ్ చేస్తారనుకున్నారు, కానీ సో చాలా తక్కువ వేకెన్సీస్తో, అది కూడా సింగిల్ డిజిట్లో 7 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ తెలంగాణకి చెందినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 7 వేకెన్సీస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే కాబట్టి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 250 రూపీస్ అప్లికేషన్ ఫీతో పాటు 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీ నుంచి ప్రాసెసింగ్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 250 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనితో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకి 3 ప్రిఫరెన్సెస్ మీరు పెట్టుకునే విధంగా అప్లికేషన్లో మీకు ప్రిఫరెన్సెస్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. 3 ప్రిఫరెన్సెస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మనకి రిలీజ్ చేసినటువంటి 7 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి. 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి ఓసీ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి అంతే. సో కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే తక్కువ వేకెన్సీస్ అయినా కూడా అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. ఇంకా పార్ట్ 2లో మనకి పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 1/3 మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది సింగిల్ ఎగ్జామినేషన్ ఇది. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఇక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించిన పేపర్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. యాప్టిట్యూడ్, రీజనింగ్, డేటా అనాలిసిస్, ట్యాబులేషన్, డేటా విజువలైజేషన్, లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఏపీ అలాగే ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ వీటన్నిటి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి రామాయణం, మహాభారతానికి సంబంధించి, భగవద్గీతకి సంబంధించి వీటిపైన మనకి బేసిక్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 60 minutes ఉంటుందన్నమాట. 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.